ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం చేసిన నిందితుడిని కాల్పుల ఘటనకు కొన్ని నిమిషాల ముందే ఓ పోలీసు జాగిలం పసిగట్టింది. కాల్పులకు ముందు నిందితుడు ఓ గదిలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న పోలీసు జాగిలం నిందితుడిని అనుసరించి లోనికి వెళ్లేందుకు యత్నించింది. అయితే దాన్ని హ్యాండిల్ చేస్తున్న పోలీసు సరిగ్గా గుర్తించలేకపోయారు. జాగిలాన్ని బయటకు లాగారు. ఆ తర్వాత కొద్ది సెకండ్లకి నిందితుడు మారణాయుధాలతో డిన్నర్ జరుగుతున్న బాల్ రూంలోకి వెళ్లేందుకు యత్నించాడు. శ్వేతసౌధం పాత్రికేయుల విందు వద్ద కాల్పులకు సంబంధించి అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన వీడియోలో ఓ కీలక విషయం బయటపడింది. కాల్పులకు తెగబడిన నిందితుడు అలెన్ ను ఓ పోలీసు జాగిలం ముందే పసిగట్టింది. 2 సార్లు పోలీసు జాగిలం నిందితుడి వద్దకు వెళ్లేందుకు యత్నించింది. కానీ దాన్ని హ్యాండిల్ చేస్తున్న పోలీసు పెద్దగా పట్టించుకోలేదు సరికదా ఆ జాగిలాన్ని వెనక్కి లాగారు. ఆ తర్వాత నిందితుడు అలెన్ వేగంగా పొడవాటి గన్తో విందు జరుగుతున్న బాల్ రూమ్ లోకి దూసుకెళ్లేందుకు యత్నించాడు. ఆ తర్వాత సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు ఇతర పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఒకవేళ జాగిలం ప్రవర్తనను పోలీసులు ముందే గమనించి ఉంటే నిందితుడిని గదిలోనే బంధించే అవకాశం ఉండేది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఇటీవల నిర్వహించిన శ్వేతసౌధం పాత్రికేయుల విందులో నిందితుడు అలెన్ కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోను అక్కడి నుంచి తరలించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ అపాయం జరగలేదు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఒకరు గాయపడినప్పటికీ ప్రాణాపాయం తప్పింది. ఇతర భద్రతా అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి కత్తులు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన వీడియోపై సామాజిక మాధ్యమాల్లో పోలీసు జాగలంపై ప్రశంసల వర్షం కురిసింది. పోలీసు జాగలం తన డ్యూటీ సరిగ్గా నిర్వర్తించిందని నెటిజన్లు పేర్కొన్నారు. పోలీసులు ఆ జాగలాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే నిందితుడిని ముందే పట్టుకునేవారని అన్నారు.